జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అవునమ్మా, అయ్యాలా రాజావారు హారం ఇచ్చారు, మరి మెడలో ఏది? అమ్మో, ఏం చెప్పాలి? అది వేసుకురా, నిండుగా ఉంటుంది. అది నేను ఈ పనులన్నీ చేస్తున్నాను కదా జమీందార్ గారు, పాడైపోతుందని నేను వేసుకోలేదు. పెళ్లిలో వేసుకుంటాను. అవునా, సరే అమ్మాయి. అమ్మయ్యా, తప్పించుకున్నాను. అవును అల్లుడు గారు, ఆ రోజు మేం మా గురించి చెప్పడమే కాని మీ గురించి మేమేం అడగలేదు. మా అమ్మాయికి నచ్చేశారని మేము ఒప్పేసుకున్నాము. అసలు మీరేం చేస్తుంటారు? అది అత్తయ్య, అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాన్ సులోచన గారు మా తమ్ముడు. వాడు చేయని వ్యాపారమే ఉండదు. ఓ, అన్నీ చేసేస్తారనమాట. యా అత్తయ్య గారు. ఆయ్, మా వాడు మీ అంత కాకపోయినా బాగానే కూడబెట్టాడు చెల్లెమ్మ గారు. వీడికి చాలానే ఉన్నాయి, అవన్నీ పెళ్ళైన తర్వాత చెప్తానులేండి. ఆ వివరాలు తెలుసుకోవడానికి కదా ఇదంతా. ముహూర్తం టైం అయిపోతుందండి, మార్చేసుకుందాం. మా అమ్మాయి మీ అమ్మాయి అయిపోద్ది, మీ అబ్బాయి మా అబ్బాయి అయిపోతాడు. పేరే గారు. సరే అమ్మా, రాహుకాలం రాకుండానే కానిచ్చేద్దాం. అక్కర్లేలా ఇవ్వండి. ఆపన్రా 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 ఆపన్రా. వీడొచ్చాడేంటి? ఇక్కడికి ఎలా వచ్చాడు? ఏరా, నీకెంత ధైర్యం లేకపోతే నా షో వదిలేసి ఈ షోకి వస్తావా? 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 నా దగ్గర డబ్బులు తీసుకొని నా షోకి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా? ఎవరు వినోద్, ఎందుకు కట్ చేస్తున్నావు? ఏం లేదు మేడం. మాట్లాడే. రేయ్, నువ్వు ఎవరివో నాకు తెలీదు. షో ఏంటి, డబ్బులు ఏంట్రా? ఏ మిమ్మల్ని ఎవడు అన్నాడు? ఓ, మరెవరిని అంటున్నావు? ఇదిగో వీణ్ణి. ఏయ్, ఎవరయ్యా నువ్వు? మా అమ్మాయిని చూపిస్తున్నావేటి? కాల్ తీసి పారేస్తాను, ఏమనుకుంటున్నావో. అయినా ఎవడ్రా నువ్వు? పో, ఏమండి తోసేసేయండి. ఆగండి. ఓహో, అందరూ కలిసి ఆడుతున్న డ్రామానా ఇది? డ్రామానా? నా దగ్గర డ్రామాలు వద్దు. అక్కడ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది, నువ్వు మర్యాదగా వస్తున్నావా లేదా? రా. ఏ డ్రామా ఏంటి? ఎక్కడికి రావాలి? తనెవరనుకుంటున్నావు? జునో, అసలు నువ్వెవరు? మేడం, నా పేరు పులకేసి, రంగస్థల నాటక సంస్థకు ఓనర్ని. వీడు నా దగ్గర ఈరోజు ప్రోగ్రాం చేస్తానని 10 రోజుల కిందనే డబ్బులు తీసుకున్నాడు. ఈరోజు ఇటొచ్చి నాకెగ్గొట్టాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఒప్పుకున్నాడు, తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు అంటావు. తను నా కూతురు. కళ్ళు కనబడ్డం లేదా? ఏ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావు? నువ్వు ముందు పో. నేను పోను. ఈడు అమ్మాయి కాదు, అబ్బాయి. నాటకాలు వేయకండి. ఏయ్, ఇంకో మాట తూలినా అంటే పళ్ళు ఊడగొట్టేస్తాను. తిను నా కూతురు, నువ్వు ఊరికే నాటకాలు అనుకో. ఏమయ్యా, ఇంకా సూత్తవేటి? కాదు, ఈడు నాటకాలు వేసేవాడే. రేయ్, ఎవరినో చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుతున్నావు. ముందు బయటికి పో. నేను పోను. నేనేం పొరపాటు పడట్లే. నాకిప్పుడు అర్థమవుతుంది, మీరు వీళ్ళని మోసం చేస్తున్నారు. ఏమండి, అబ్బాయి అండి వాడు. ఈడియట్, ఏం వాగుతున్నావు? 16 నెలల అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అంటావేంటి? హా, తను నాకు కాబోయే భార్యరా. 4 చీరేస్తా. సీరేయండి అల్లుడు గారు.
అయ్యో మీకు అర్థం కావట్లేదు. ఈడు అబ్బాయేనండి బాబు. ఆడి పేరు వినోద్ అండి. గత 5 ఏళ్లుగా నా దగ్గర డ్రామాలేస్తున్నాడు. వాట్? అవునండి. అంతా చూస్తుంటే ఇదేదో గూడు పుటాన్ జరుగుతున్నట్టుగా ఉంది. శ్రావణి, అసలు ఈ న్యూసెన్స్ ఏంటమ్మా? ఇట్లాంటి మేనేజ్ లేనోళ్ళు మా 100 ఎకరాల ఎస్టేట్ గేట్ దగ్గర కూడా రారు. మా కుందనపు బొమ్మని వాడెళ్ళని మాట్లాడుతున్నాడు. ఇదే నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ తర్వాత లబోదిబో అనవలసింది మీరే. ఇప్పుడేంటి? తన అమ్మాయి కాదు అంటావు, అంతేనా? అబ్బాయేనండి, కావాలంటే నిరూపిస్తా. ఆగు. సార్, ఆడి అవతారం బయటపడిందా? పడింది. చెప్పానా? నేను చెప్పానా? నన్ను చెప్పని. నన్ను కొట్టారేంటండి? తీసుకెళ్లారుగా. రే, నన్ను కొట్టిస్తావురా? రే ఏంట్రా రే? షీ, నా వుడ్ బిన్ పట్టుకుని హీ అంటావా? నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.